వెల్కమ్ టు డివై న్యూస్. చెయ్యి గుర్తు కోసమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లులు మారాలా? ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి. రజాకార్ల పాలన తరహాలో కాంగ్రెస్ పాలన. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో పోటీ పడాలి తప్ప విగ్రహాలు మార్చడంలో కాదన్నారు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను తీసేసి కేవలం చెయ్యి గుర్తు కోసమే తెలంగాణ అస్తిత్వమైన బతుకమ్మ కిరీటం తీసేసి విగ్రహాన్ని మార్చారన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మ ఆనవాలు లేకుండా చేశారని ఆరోపించారు. చేయడం జరిగింది. నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. నువ్వు తాగే మంచినీళ్ళల్లో కేసీఆర్ కనబడతాడు. నువ్వు పీల్చే గాలిలో చెట్టు పెట్టి అర్ధారం తీసుకొచ్చి నువ్వు పీల్చే గాలిలో కేసీఆర్ కనబడతాడు. నీ ప్లేట్ల అన్నం ఉందంటేనే రైతులకు భరోసా ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, పంట పండించి, పంట కొని ఆ పంట కొన్న వాటికి పైసలేసి రైతును కాపాడి ఈరోజు రైతు రాజు చేసే విధంగా చేసిందే గౌరవ కేసీఆర్ గారు. దేశంలో 2వ స్థానంలో బియ్యం అన్నం వడ్లు వండించే పరిస్థితిలో ఉంది అంటే అది కేవలం కేసీఆర్ గారు చేసడం వల్లనే ఈరోజు నీ అన్నంలో, నీ ప్లేట్లో అన్నం కనబడతా ఉంది. మరి ఇలాంటి మంచినీళ్ళు అక్కచెల్లెలకు మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది, రైతుల పొలాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది, హరితహారం తెచ్చిన ఘనత కేసీఆర్ది, గొల్లగురు యాదవులు కాపాడుకున్న ఘనత కేసీఆర్ది, చేపలిచ్చి ముద్రాజు సోదరులను కాపాడిన ఘనత కేసీఆర్ది. అనేక రకాల దేశంలోని నెంబర్ 1 స్థానంగా ఈ రాష్ట్రాన్ని ఉంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత గౌరవ కేసీఆర్. నువ్వు కూర్చున్న సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించింది. అదేవిధంగా మరి ఏదైతే నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము నిజంగా కూడా మీరు చేసే కార్యక్రమం బాధపడతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని, ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి, తెలుగు తల్లి లేకుండా చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు భావిస్తే నువ్వు నీ విచిత్రమైన ప్రభుత్వం మారితే, కనీసం ప్రభుత్వం మారితే ప్రజలకేమైనా మార్పు వస్తుందేమో ఆలోచిస్తారు. కానీ నువ్వు ప్రభుత్వం మార్చి మరి విగ్రహాలు మార్చుడు, విగ్రహాల రూపురేఖలు మార్చుడు, లేకుంటే టీజీ చేసుడు, లేకుంటే రాష్ట్ర పక్షిని చేంజ్ చేసుడు, రాష్ట్ర జంతువులు చేంజ్ చేస్తాను. ప్రభుత్వము నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చేయాలి. అంతే ఒక కుంటి సాకులు చెప్పి ఆ హామీలు నెరవేర్చకుండా ఈ రోజు ఎంత దురదృష్టం అంటే, ఒక తెలంగాణ తల్లి అని 14 సంవత్సరాలు మీరు స్ఫూర్తిగా భావించి ఒక రూపాన్ని ఏర్పరచుకొని తెలంగాణ ప్రజలు ఆ రూపంలో ఒక తెలంగాణ తల్లిని చూసే విధంగా, ఒక అమ్మవారిని చూసే విధంగా ఒక విగ్రహాన్ని రూపొందించుకొని ఆ విగ్రహం ద్వారా స్ఫూర్తి పొంది 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. ఇప్పుడు నీ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా, నీ ప్రభుత్వంలో మంత్రులు కూడా ఆ విగ్రహానికి దండ వేసి మరి నివాళులు అర్పించిన వాళ్ళే, దండాలు పెట్టిన వాళ్ళే, ఆ అమ్మవారికి దండాలు పెట్టి విగ్రహావిష్కరణలు చేసిన వాళ్ళే. నీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ చాలా చోట్ల విగ్రహావిష్కరణ చేస్తే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసినప్పుడు ఈ రూపాన్ని మనసులో పెట్టుకొని స్ఫూర్తి పొంది ఉద్యమం చేసినాం. ఒక అమ్మవారి ఆకారాన్ని ఇచ్చి ఆ ఆకారం ద్వారా ఈ తెలంగాణ స్ఫూర్తి పొంది ఎంతో మంది త్యాగదల ఫలంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మనం ఒక భావనతో ముందుకెళ్ళినాం తప్ప నువ్విచ్చే కాంగ్రెస్ తల్లితోని ఎవరు కూడా తెలంగాణ తల్లి అప్పుడు నీ కాంగ్రెస్ తల్లి ఎక్కడున్నది? అప్పుడు ఎందుకు రాజీనామాలు చేయలే? ఈ రోజు కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి మరి తెలంగాణ తల్లి అని చెప్పి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడ విగ్రహావిష్కరణలు తెలంగాణలో జరిగినా కానీ మేమే ఏదైతే 14 ఏళ్ల నుండి, అంటే 14+10 24 ఏళ్ల నుండి ఏ అమ్మవారైతే మాకు కళ్ళెదురుగా ఉందో తప్పకుండా అదే అమ్మవారిని మేము ఎక్కడ వేసినా కానీ విగ్రహావిష్కరణ చేసుకుంటూ పోతాం. మాకు అదే ఆమోదమైన యోగ్యమైన అని చెప్పి మేము భావిస్తూ మరి ఇట్లాంటి ఛాన్స్లు ఇప్పటికైనా మానుకోండి. ఇది ఎందుకంటే అరెస్టులు చేసుడు, అక్రమ అరెస్టులు చేసుడు, లేకుంటే ముందస్తు అరెస్టులు చేసుడు, లేకపోతే ప్రశ్నిస్తే అరెస్టులు చేసుడు, అసెంబ్లీకి రానియకుండా ముందస్తుగానే అరెస్టు చేసుడు, ఇదేం పద్ధతి అండి? ప్రజాస్వామ్యం కాపాడుతా అని వాగ్దానాలు చేసి
ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా రాబోయే కాలంలో గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ జై తెలంగాణ. ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతిదీ మార్పు అనేది తీసుకొచ్చిందో ఆ మార్పు ఎక్కడ పోయిందంటే ఉన్న గోచి ఊసిపోయేటట్టు మార్పు అనేది చేస్తుంది తప్ప ఎవరైనా సరే కేసీఆర్ గారి కన్నా తెలంగాణను అభిమానించే దాంట్లో కానీ ప్రేమించే దాంట్లో కానీ అతన్ని మించిన వ్యక్తి అయితేనే ఈ తెలంగాణ సమాజం ఒప్పుకుంటుంది తప్ప ఇలా వెకిలి చేష్టలతోటి ఏదో పిచ్చి పిచ్చి మార్పులు చేస్తూ నంబర్లు మార్చుడు గుర్తులు మార్చుడు విగ్రహాలు మార్చుడునో ఈ మార్పులు రావు. ఎక్కడైనా సరే ఈ సందర్భం చెప్పాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆకారాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి అనేది ఒకటి ముందుగా తెలుసుకోవాలి. ఇతని ఉద్దేశం ఏంటంటే వెనకటికి మన తెలంగాణలో సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం మొదటి దశ కావచ్చు, మలి దశ కావచ్చు, ఆ జరిగిన వాటిని అన్ని రూపం మార్చాలని చెప్పేసి ఆ కథలన్నింటిను అప్పుడు జరిగిన విషయాలన్నింటిని కూడా చరిత్రను వక్రీకరించి కొత్త చరిత్ర పెట్టేసి ఏదో కాంగ్రెస్ చరిత్ర చూపిద్దామని చెప్పి చేస్తున్న పుట్టలోనే ఈ భాగం తప్ప వేరేమి కాదు. ఎక్కడైనా ఒక విగ్రహం ఏర్పాటు చేసేటప్పుడు శిల్పకళ అనేది ఒకటి ఉంటుంది. శిల్పకళ ప్రకారంగానే ఒక ఆకారం ఉంటుంది. ఆకారం ప్రకారంగా దాన్ని మనం ఒక ఇల్లు కడితే మామూలుగా గ్రామాల్లో ఎట్టయితే డిజైన్ చేస్తామో అదే విధంగా చేస్తారు. అయితే భారతదేశంలో మనం మొదటి నుంచి చూస్తే ఫస్ట్ భరతమాత విగ్రహం చేశారు, తర్వాత రకరకాల రాష్ట్రాల తల్లుల విగ్రహాలు చేశారు. అలాగే మన తెలంగాణను తెలుగు భాష మీద మనను ఏకీకృతం చేసుకునేందుకు తెలుగు తల్లి అనేది కూడా ఒకటి తీసుకొచ్చారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు ఆంధ్రామాత అనే విగ్రహం ఉంటుండే. తర్వాత దాన్ని తెలుగును మన తెలంగాణలను వాళ్ళని మెర్జి చేసుకుంటేందుకు మనందరం ఒకటి మేము ఒకటి అని చెప్పి తెలుగు తల్లి అనే ఒక విగ్రహంతో మనను అప్పుడు అందులో తెలంగాణను రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పటి ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చడం జరిగింది. ఒక విషయం మీకు ఒక ఫోటో చూపిస్తాను, గమనించండి. ఈ ఫోటోలో అప్పుడు వారణాసిలో భారతమాత విగ్రహం పెట్టినప్పటి ఫోటో ఇది. దీంట్లో అప్పటి కాంగ్రెస్ నాయకులు, అప్పుడు ఒకటే పార్టీ ఉండే మేజర్ కాబట్టి, దీంట్లో గాంధీ గారు, నెహ్రూ గారు ఈ గుర్రాన్ని ఈ రథాన్ని తోలుతున్నట్టు చూపిస్తూ ముందట సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, బాల్ గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు అందరితోటి కలిపి కూడినటువంటి విగ్రహం. దాంట్లో భరతమాత మంచిగా ఒక కిరీటం, ఒక దేవతా రూపంతో చేసినటువంటి ఈ విగ్రహం వారణాసిలో ఇప్పుడు ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.